హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం ఎక్కువ సాఫ్ట్గా టేస్టీగా పొరలు పరలుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి, ఇలా పొరలు పొరలుగా తినటానికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఈజీగా మీరు ప్రిపేర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా 2 బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన పొట్టు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో ఈ పొటాటోని మనం తురుముకోవాలి. ఇలా తురుముకుంటే మీరు చేత్తో అయినా నొక్కేయచ్చు. కాకపోతే ఇలా అవుతే ఉండలు అనేది లేకుండా మనకి పిండిలో చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇలా పొటాటోని తురుముకోవాలి. ఇలా తురుముకున్న దానిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మీ స్పైస్ని బట్టి కారం వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి. దీనిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, మనకు చాట్ మసాలా కొంచెం పుల్లగానే ఉంటుంది కదా. కొంచెం నిమ్మరసం అయితే టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ గోధుమ పిండిని వేసి ముందు వాటర్ ఏమీ వేయకుండా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మనకి బంగాళదుంప తడిగానే ఉంటుంది కదా. చూడండి, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో ఇప్పుడు గోధుమ పిండి వేసుకుని కలుపుకుందాం. ముందుగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ, ఒక్కసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోండి. ఇలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు ఇలా నానిన తర్వాత మనం పరోటాలకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పెట్టుకుందాం. ఈ పిండినంతా చూడండి, ఈ సైజు ఉండలు అయితే మనకి చక్కగా సరిపోతాయి. ఈ పిండిని అంతా కూడా ఇలా ఉండలు చేసి పెట్టుకుందాం. ఇలా ఉండలన్నీ చేసుకున్నాక ఒక్కొక్క ఉండని తీసుకుని ఇప్పుడు పరోటాలుగా ఒత్తుకుందాం. కింద కొంచెం పొడిపిండి వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉండని మనం మామూలుగా పరోటాలు అయినా ఒత్తుకోవచ్చు. మడతలు చపాతీ చేస్తాం కదా, అలా మడతలుగా కావాలన్నా కూడా మనం ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ప్లెయిన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా పరోటాలని తయారు చేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఇలా మనం పరోటాని ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు మనం మడత కావాలంటే మడతలు చపాతీలాగా పరోటాని ఎలా ఒత్తుకోవాలో ఇంకోటి చూద్దాం. చూడండి, కింద పొడిపిండి వేసుకుని మళ్ళీ దీన్ని మరీ పెద్దదిగా కాకుండా కొంచెం చిన్న సైజులో ఒత్తుకుందాం. దీన్ని మడతలుగా మనం ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి. ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మడత పెట్టుకుందాం. మీరు బటర్, ఆయిల్, నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు. నేను ఇలా ఆయిల్ని రాస్తున్నాను. ఇలా మడత పెట్టుకునేటప్పుడు దీనికి కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేయండి. ఇలా రాసుకున్నాక దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఫోల్డింగ్ పైన కూడా కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పరోటాలాగా ఒత్తుకోవాలి. అడుగును మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకుని పరోటాలాగా ఒత్తుకుందాం.
ఇలా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో అడుగున కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు మనం తయారు చేసుకుని పరోటా వేసుకుని కాల్చుకోవాలి. ఇలా కాలుతున్నప్పుడు పైన కూడా కొద్దిగా నూనెను రాసుకుందాం. ఇప్పుడు రెండు వైపులా కూడా మనం ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా పొంగుతుంది కదా, ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకుందాం. కొద్దిగా మీరు అంచుల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు అన్ని వైపులా కూడా చక్కగా పరోటా కాలుతుంది. చూడండి, ఇది కాలిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మడతలు పెట్టి మనం ఇంకోటి చేసుకున్నాం కదా, దాన్ని కూడా అలాగే ప్యాన్ మీద వేసుకుని సేమ్ అలాగే దీన్ని కూడా కాల్చుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ని రాసుకుని రెండు వైపులా కూడా మనం కాల్చుకోవాలి. చూడండి, మడతల చపాతీ మనకి ఎంత బాగా పొంగుతుందో. దీన్ని కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకు రెండు వైపులా కూడా చక్కగా పొరలుగా చక్కగా వేగిపోయింది. మిగతా ఉండలన్నీ కూడా మనకి ప్లెయిన్గా కావాలంటే అలా, మడతలుగా కావాలంటే ఇలా కూడా తయారు చేసుకుని కాల్చుకోవాలి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం VANI వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.